నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం. భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్న శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద సరస్వతి. జిల్లాలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు. కాకినాడలో గాంధీజీ విగ్రహానికి నూలుదండ వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సగిలిషాన్ మోహన్. పరిసరాలు పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించి కాకినాడ నగరాన్ని స్వచ్ఛ నగరంగా ఉంచాలి. తడి పొడి చెత్తను వేరువేరుగా అందజేసి పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. డీటెయిల్స్ చూస్తే పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రం వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 155వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ శాంతి అహింస మార్గంలో పోరాడి దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు తెంచిన గాంధీజీ అని, బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడని, మహాత్మా గాంధీ బోధనలు నేటికి అనుసరణీయమని, జాతిపిత బాటలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మనందరి కర్తవ్యమని, శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపించిన జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగినేడి దత్తుడు, సానా శ్రీను, పాటంశెట్టి శ్రీనివాస్, కాశీరాణి, ఉండ్రు సత్యనారాయణ, తోటకూర వెంకటేశ్వరరావు, చిర్రావర ప్రసాద్, సెక్రటరీ సూర్యలక్ష్మి, కరెడ్ల చక్రి, అడబాల బుజ్జి మరియు కూటమి నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ జయంతి ఉత్సవాల్ని కరకుదురు గ్రామంలో మొత్తం అన్ని పార్టీల వారు కూడా చాలా కలిసి చాలా బాగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రతి కార్యక్రమంలోనూ కూడా కరకుదురులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటాం. అదేవిధంగా గాంధీ జయంతి విషయంలో చూసుకుంటే గాంధీ గారు మనకి స్వాతంత్రం తేవడానికి ఆయన యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. గాంధీ గారు అప్పట్లో ప్రతి వాడకి వెళ్ళేవారు. వెళ్తే దానికి సూచన ఏంటంటే ఆ వాడంతా కూడా శుభ్రపరుస్తారు నేను వస్తే అనే ఉద్దేశంతో. అలాగే మన గ్రామంలో కాకుండా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనే కూడా ఈ కార్యక్రమాలను ఎందుకు చేపడతారంటే గాంధీ గారి ఆశయాల్ని నెలకొల్పడం కోసం. ప్రతి గ్రామం కూడా స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలా, పరిశుభ్రంగా ఉండాలనే ఆయన యొక్క ఆశయాలను నెలకొల్పడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన గాంధీ గారు జయంతి సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛతా కార్యక్రమానికి నాంది పలికారు. అది అలాగే ఈ మన కరకుదురు గ్రామంలో కూడా స్వచ్ఛత కరకుదురు కార్యక్రమాన్ని మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అలాగే మన కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మనం గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లోనే ముందుకు వెళ్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. అటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మన నాయకులంతా కలిసికట్టుగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నాయకులంతా ఎలా పోరాటం చేశారో కలిసి, అలాగే ఈ గ్రామ అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులు కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రతి కార్యక్రమాన్ని మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను సంవత్సరానికి ఒక్కరోజైనా పాటించాలని, ఆయన సత్యం అహింస ఆయుధాలుగా చేసిన పోరాటంతో స్వతంత్రం సిద్ధించిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, మానేపల్లి బంగారరాజు, పాలకుర్తి సురేష్, కొత్త రాము, మానేపల్లి వీర్రాజ్ గుప్తా, వి గణేష్, టీడీపీ నాయకులు, ఆర్యవైశ్య సేవా సంఘం ప్రముఖులు, ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు. ఒక భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా మనోదినం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దృఢమైనటువంటి సంకల్పంతో ఏ వ్యక్తి అయినా ఒక నిర్ణయం తీసుకుని కార్యక్రమం తీసుకుంటే దేన్నైనా సాధించగలుగుతాం అహింసావాదంతో అని చెప్పి యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతుడు పుట్టినటువంటి రోజు ఇది. అదే మన మహాత్మా గాంధీ. మనం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నామంటే ఆయన యొక్క పట్టుదలతోటి, దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి ఉద్యమ పందాలో మనం ఈనాడు విజయం సాధించాం. ఈ స్వేచ్ఛ దాన్ని సాధించుకోగలిగాం. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. భారతదేశం కనీసం రోజుకు ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, ఈ అక్టోబర్ 2వ తారీఖునైనా సరే ఆయన పుట్టిన సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు మనస్ఫూర్తిగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అవలంబించి ఆ ఒక్కరోజు మన నడవడికను నడపగలిగి ఈ దేశం సుసంపన్నం అవడానికి, శాంతియుతమైనటువంటి దేశంగా ఉండడానికి అదొక మహాయజ్ఞంగా తయారవుతుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం శాంతియుతమైనటువంటి వాతావరణంలో అహింసావాదంతో మనం వెళ్ళగలిగితే అది రోజుకి ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఒకసారి ఆలోచించుకుంటే ఎన్ని సెకండ్ల యొక్క ప్రభావం యావత్ భారతదేశం మీద కూడా మన అందరి యొక్క ఏదైతే 100 కోట్ల పైబడి ఉన్నటువంటి జనాభా యొక్క పవర్ అంతా గాంధీయిజంలో దేశానికి హత్తుకుని ఈ దేశం ఎంతో శాంతియుతమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలనే నినాదాలతో జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి గ్రామంలో జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అపవిత్రం చేసినందుకు గాను తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తాము గత వారం రోజుల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపవాస దీక్షలు వెంకటేశ్వర ఆలయాల్లో నిర్వహించామని, కెర్లంపూడి ఏనుగుల వీధి నుంచి జగపతి నగరం గౌరీ పరమేశ్వర ఆలయం వరకు కాగడాలతో ర్యాలీగా వెళ్లామని, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కల్తీ చేసి జగన్ రెడ్డి హిందూ మనోభావాలు దెబ్బతీశాడని, గత ప్రభుత్వం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ని తిరుపతి వెళ్లడానికి వైసీపీ నాయకులు డిక్లరేషన్ అడుగుతున్నారని, పవన్ కళ్యాణ్ హిందూ మతంలో పుట్టి హిందూ మతంలో పెరిగాడని, అలాంటి వ్యక్తిని డిక్లరేషన్ అడిగే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని తుమ్మలపల్లి రమేష్ అన్నారు.
జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడు కాబట్టే తిరుపతి వెళ్లడానికి తిరుపతి ఈవో డిక్లరేషన్ అడుగుతున్నారని, గతంలో అబ్దుల్ కలాం లాంటి మహోన్నత వ్యక్తులే డిక్లరేషన్ ఇచ్చి తిరుపతి వెళ్లారని, జగన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇచ్చి తిరుపతి దర్శనం చేసుకోవాలని తుమ్మలపల్లి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లపు రాంప్రసాద్, గంధం ప్రభాకర్, మేడిబోయిన శ్రీను, సూరంపాలెం బాలు, మాధారపు వీరబాబు, మరిసె రామకృష్ణ, మొగిలి గంగాధర్, ఎంపీటీసీ దొడ్డా శ్రీను, ఎంపీటీసీ గోకాళ రాస, నాగు, నల్లల శివ, రాపేటి చిట్టిబాబు, కరుణాకుల సూరిబాబు, ఆరినే రాజేష్, కాయల మణికంఠ, పాలెం బాబి, రామశెట్టి రాజు, స్వామి, రాయుడు, పితాని, వీరబాబు, సుంకరరాజు, పాటంశెట్టి తేజ, గోకెడ రమణ, సింహాద్రిపురం బాబ్జీ, పాటంశెట్టి రమేష్, ఉలిసి శ్రీనివాస్, రేవూరి శ్రీనివాస్, బచ్చల రాజు, కొలిమల్ల ఆదయ్య, సూరిబాబు, వీరబాబు, బబ్బినేడి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, జనసేన అధిపతి అయిన పవన్ కళ్యాణ్ గారు లడ్డు తిరుపతిలో లడ్డూకి జంతు కొవ్వుతో కూడా లడ్డూని తయారు చేశారని తెలిసిన వెంటనే ఇది రాజకీయం చేయకూడదు, దీన్ని ఎవరి మీద అని కంటే కూడా ఈ యొక్క ధర్మాన్ని పారిశుద్ధ చేయడానికి ఆయన నిర్ణయించుకుని హిందూ ధర్మం గురించి ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. ఈరోజు 10వ రోజు. అలాగే మేము కూడా జగంపేట నియోజకవర్గంలో 10 రోజుల నుంచి మా నాయకుడు తీసుకున్న దీక్షకి మద్దతుగా మేమందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా పూజలు, లలితా సహస్రం, విష్ణు సహస్రాలు, అలాగే దీపారాధనలు చేయడం, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 10 రోజుల నుంచి మేము కూడా దీక్షలో ఉండి పొద్దున్న 10 నుంచి 4 గంటల దాకా కూడా కూర్చోవడం, తర్వాత సాయంత్రం ఇలాగా కాగడాలతో ర్యాలీ కానీ దీపారాధనలు చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించిన విషయం. ఈరోజు హిందూ ధర్మమే కాదు, వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను హిందూని అని చెప్పి ఆయన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు మిస్సెస్ వాళ్ళు క్రిస్టియన్స్ అని. అలాగే ఇప్పుడు మనం హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. అలాగే ఏ ధర్మానికి ఇబ్బంది వచ్చినా క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. అలాగే ఆ మతాన్ని గురించి పోరాడతారని కూడా చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన హయాంలోనే ఈ అవినీతి అంతా జరుగుతా తిరిగి మీరు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. హిందువులన్నా అందరూ సమానమే కాబట్టి నాకు ఈ మతంలో ఉన్న ఈ మతాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను దీక్ష తీసుకుంటున్నానని చెప్పి దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఆయన హిందూ ధర్మానికి ఆయనకి చెప్పడం జరిగింది. దానికి స్వామీజీలు, పీఠాధిపతులు అందరూ కూడా ఇండియా వైడ్ ఆయనకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రాష్ట్రం అంతా గ్రహించి పవన్ కళ్యాణ్ గారి దీక్షకి మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గం జడ్ రాగంపేటలో నూతనంగా నిర్మితమైన ఆసుపత్రిలో అక్టోబర్ నెలలో సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ మానవ సేవ ఉండాలని గాంధీజీ కోరుకున్నారు, అటువంటి మానవ సేవ చేసే ఆసుపత్రిని సందర్శించి నూతన ప్రభుత్వంలో కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. జడ్ రాగంపేట వద్ద నూతనంగా నిర్మించిన ఆసుపత్రికి కొన్ని పనులు మిగిలి ఉన్నాయని కాంట్రాక్టర్ చెప్పడం జరిగిందన్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు తదితర టీడీపీ నాయకులు, ఆసుపత్రి ప్రధాన వైద్యులు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
మెంబర్స్ వచ్చి పాండ్రెడ్డి రాంబాబు గారు, కోటేటి సుమన్ గారు, డి ప్రణీత్, నేను జరుగుతుంది. నా పేరు సూర్యవతి. నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ చిన్నరాజు గారు, కొన్ని ఎంపీడీఓ సబ్స్క్రిప్షన్స్ పరికరాలు కొన్ని ఉన్నాయంటే కొన్ని కొనుక్కోవడానికి ఒక గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పక్క గాంధీ జయంతిని చాలా అతి పవిత్రంగా చేసుకుని, అదే సందర్భంలో ఏ మానవ సేవ కావాలని గాంధీ గారు కోరారో ఆ మానవ సేవకు సంబంధించినటువంటి మన హాస్పిటల్కి ఈరోజు ఫస్ట్ మీటింగ్ కమిటీ, హాస్పిటల్ కమిటీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్కి రావడం జరిగింది. దీని మీద హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలను పురస్కరించుకొని ఏదైతే ఏజెండా తయారు చేయడం జరిగిందో దాన్ని తీర్మానాలుగా ఆమోదించడం జరిగింది. ఇది కాక నూతనంగా ఈ హాస్పిటల్ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి చూసి మిగులున్నటువంటి వర్షాన్ని కూడా కాంట్రాక్టరు, ఇంజనీర్ గారు కూడా రావడం జరిగింది. డాక్టర్ గారు మేమందరం వెళ్ళి చూసి ఆ వర్షాన్ని ఇచ్చేసి, మా ఆలోచన అయితే వీలున్నంత వరకు ఈ మాసాంతరం లోపలనే కొత్త హాస్పిటల్ను ప్రారంభించాలి, అక్కడి నుంచే వైద్య సౌకర్యాలు ప్రజలకు అందివ్వాలి అని చెప్పేసి భావిస్తున్నాం. అదే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడికి వెళ్ళడం.